కాకినాడ పట్టణ అభివృద్ధి సంస్థలో డిప్యూటీ డైరెక్టర్గా, ప్లానింగ్ ఆఫీసర్గా సేవలు అందిస్తూ పదవీ విరమణ చేసిన చింతలపాటి సత్యనారాయణ రాజును పలువురు ప్రముఖులు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ పట్టణ అభివృద్ధి సంస్థలో డిప్యూటీ డైరెక్టర్గా, ప్లానింగ్ ఆఫీసర్గా సేవలు అందిస్తూ పదవీ విరమణ చేసిన చింతలపాటి సత్యనారాయణ రాజు దంపతులను పలువురు ఘనంగా సత్కరించారు. రాజమండ్రి దివాన్ చెరువు డిబివి రాజు టౌన్షిప్ నందు దాట్ల రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో పదవీ విరమణ అభినందన సభ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. అతిథులుగా దాట్ల బుచ్చి వెంకటపతిరాజు, మంతెన కేశవరాజు, మంతెన సత్యనారాయణరాజు మాస్టారు, మంతెన సీతారామరాజు, ఇందుకూరి వెంకటరామకృష్ణరాజు విచ్చేశారు. చింతలపాటి భరత్ సాయి వర్మ దంపతులను ఘనంగా ఆహ్వానించారు. సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామంలో చింతలపాటి సూర్యనారాయణరాజు, లక్ష్మీ నరసాయమ్మల ప్రథమ కుమారునిగా 1963 సంవత్సరం జూలై 31వ తేదీన జన్మించారు. పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమో ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో పూర్తి చేశారు. 1993 ఏప్రిల్ 15వ తేదీన ఏలూరులో మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగంలో టీపీఓగా విధులు చేపట్టారు. భీమవరం, రాజమండ్రి, విజయవాడ, రామచంద్రపురం, పెద్దాపురం, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, కాకినాడ తదితర ప్రాంతాల్లో వివిధ హోదాలలో ప్రభుత్వ ఉద్యోగిగా విశేష సేవలు అందించి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్గా ఆయన పదవీ విరమణ చేశారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఆయన సుమారు 18 మంది ఐఏఎస్ అధికారుల నుంచి ప్రశంసలు పొందారు. పదవీ విరమణ సందర్భంగా చింతలపాటి సత్యనారాయణ రాజు దంపతులను పలువురు ఆశీర్వదించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చింతలపాటి సత్యనారాయణ రాజు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, జకంపూడి రాజా, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, యువ నాయకులు గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైరాజు ప్రసాదరాజు, అల్లు బాబీ, కర్రె రామారెడ్డి, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజు, బుడ్డిగ శ్రీనివాస్, అయ్యల గోపి, ప్రభాకర్, కృష్ణకుమార్, ఐవీఆర్ కృష్ణ, రామరాజు, ఐవీఆర్ మోహన్ రాజు, ప్రసాదుల హరినాథ్, రెడ్డి మణి, మజ్జి రాంబాబు, కొరగంటి సతీష్, అనుశ్రీ సత్యనారాయణ, బొంత శ్రీహరి, ఉప్పు శ్రీను, వాకచర్ల కృష్ణ, పరిమి వాసు, బంధువులు, మిత్రులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు, సహోద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థలో డిప్యూటీ డైరెక్టర్, ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తూ 31 జూలై నందు పదవీ విరమణ చేసిన సందర్భంగా మా అబ్బాయి భరత్ సాయి వర్మ, మా కోడలు లక్ష్మీ నాగమరిమిని ఇద్దరు ఆత్మీయ విందు కార్యక్రమాన్ని మా కుటుంబం తరపున ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పదవీ విరమణ మహోత్సవంలో సిసిసి ఛానల్లో ప్రత్యేకంగా పంతం కొండలరావు గారికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు. వారికి ఇప్పుడు వారి ఆశీస్సులు నాకు గత 30 సంవత్సరాల నుంచి కూడా రాజమహేంద్రవరంలో పనిచేసినప్పుడు నేను కొండలరావు గారి ఆశీస్సులతోనే నేను ఈ ఉన్నతమైన స్థానానికి వచ్చి ఈ పదవీ విరమణ చేయటం. 9 దశాబ్దాల పైగా వయస్సులో యువకునిగా ఉన్నటువంటి మాన్యులు మన మధ్య ఉన్నటువంటి దాట్ల బుచ్చి వెంకటపతిరాజు గారిని వేదికపైకి మా సోదరులను ఒకసారి తీసుకురామంటున్నాం. వాటితో పాటు మనం పంచుకోవాల్సింది ఉంటుంది. మీకు ఏంటంటే నాకు ఆరోగ్యరీత్యా ఎక్కువగా అందరికీ అందుబాటులో ఉండకపోయినా సత్యనారాయణ గారు ఎప్పుడు ఫోన్లో ఉన్న కలిసి అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఏ విధమైన కార్యక్రమం ఉన్నా మీ అందరితో పాటు నేను కూడా ఉంటానని మాట ఇస్తున్నాను. ఒక గురుభావంతో పెద్దలకు గౌరవించాలన్న నిర్ణయంతో నాతోటి అదే విధంగా ఉంటున్నారు. అలాగే మాకు కూడా డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీలో ఏ పని ఉన్నా కానీ ఒక విధమైన భరోసా అనమాట. సత్యనారాయణ చెప్తే అవుతుంది కదా అని చెప్పేసి, అలాగే మాకు ఏ పని ఉన్నా ఏదైనా సలహా కావాల్సి వచ్చిన మున్సిపాలిటీలో వారు ఆ సలహా ప్రకారం మేము ముందుకు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాగే అన్ని రకాలుగాను జరిగింది. అందరికీ కావాల్సిన మనిషిగా అందరికీ చల్లగా మంచిదాగా ఈ విధంగా ప్రశ్నిస్తూ ఇంత గౌరవంగా వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయటం, వారి ఆవేశాల్ని కొన్ని సందర్భాల్లోని చవి చూస్తూ కూడా మొహం మీద చెరగని చిరునవ్వుతో అందరినీ కూడా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆయన విధులు నిర్వహించడం అనేది గొప్ప
మరి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియని తన సర్వీస్ చివరి వరకు కూడా అవపోసపట్టి ఆ రకంగానే ముఖం మీద చిరునవ్వు చెరగకుండా ఎవరిని నొప్పించకుండా మరి పూర్తి స్థాయిలో ఆయన విధి నిర్వహణలన్నీ కూడా నిర్వహించడం అనేది భగవంతుడు ఆయన. రిటైర్మెంట్ అనేటప్పటికీ చాలామంది అనుకుంటారు ఇంకైతే ఖాళీగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ రాజుగారు లాంటి వాళ్ళు ఖాళీగా ఉండలేరు. బహుశా మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చుని ఏదైనా పని చెప్పండిరా, కాస్త పని చేసి పెడతాను అని చెప్పి అనేటటువంటి తత్వం అయింది. నేను ఎప్పుడైనా సరే రిటైర్మెంట్ అంటే అంటుంటాను నేను, అది రిటైర్మెంట్ టైర్ అయిపోయి ఉండే రిటైర్మెంట్ కాదు, TYRE టైర్, కొత్త టైర్లు వేసుకునేటటువంటి రిటైర్మెంటు. ఇప్పుడు కొత్త టైర్లతోటి సమాజంలో మరింత సేవ చేయడానికి ముందుకు వెళ్తారు రాజుగారు అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఎంప్లాయీ కూడా హ్యాపీగా రిటైర్ అయితే అంతకంటే అదృష్టం లేదు. అది భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పేసి, సత్యనారాయణ రాజు గారికి భగవంతుడు ఇచ్చిన వరం అని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మరి ఆయన సర్వీస్ అంతా కూడా చాలా చక్కగా పనిచేసి ఎవరిని నొప్పించకుండా, ఆయన ఇబ్బంది పడకుండా సర్వీస్ అంతా కంప్లీట్ చేసి మరి రిటైర్ అయ్యేందుకు ఆయనకి చేసి ఎటువంటి మచ్చ లేకుండా ఇవాళ రిటైర్ అవుతున్నారంటే నిజంగా మన పెద్దలు చెప్పినట్టుగా ఆయనకి భగవంతుని యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క దీవెనలు చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మా డిపార్ట్మెంట్లో చివరికి రిటైర్ అయ్యేసరికి పెన్షన్ కూడా మాకు సరిగా రాదండి. 70% కట్టింగ్, 50% కట్టింగ్ అని చెప్పేసి ఇస్తారు. అటువంటి మా డిపార్ట్మెంట్లో ఫుల్ పెన్షన్ తీసినటువంటి వేళ్ల మీద లెక్క పెట్టగల వ్యక్తుల్లో ఒక వ్యక్తి సత్యనారాయణ రాజు గారు అని చెప్పగలను నేను. సత్యనారాయణ రాజు గారు అజాత శత్రువు అని చెప్పడంలో ఏమాత్రం